నమస్తే పీపుల్. సో, ఈరోజు మనం హైదరాబాద్ టు మనాలి వెళ్తున్నాం. సో, మార్నింగ్ క్యాబ్ ఎక్కేసిన. వెదర్ మాత్రం ఫుల్ ఫాగీ ఉండే. దాని తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగేసిండే. దిగి మెల్లగా అట్లా అన్నీ తిరుక్కుంటూ వాక్ చేసుకుంటూ గేట్ వైపు వెళ్ళిన. మధ్యలో కేఎఫ్‌సీ కనిపించిండే. మంచిగా ఆకలైతుందని చెప్పేసి ఒక చిన్న బర్గర్ తిన్నా బ్రేక్‌ఫాస్ట్‌గా. దాని తర్వాత విస్తారాలో ట్రావెల్ చేస్తున్నా నేను యాక్చువల్లీ. సో, యాక్చువల్లీ బస్సు ప్రొవైడ్ చేసినారు. డైరెక్ట్ కనెక్టింగ్ లేదు దానికి. అలా బస్సులో ట్రావెల్ చేసిన. దాని తర్వాత మెల్లగా బోర్డింగ్ టైం స్టార్ట్ అయిపోయింది. సో, ఎక్కేసిన ఫ్లైట్. ఎక్కేసి అట్లా వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ షాట్ కదా. సో, నాది విండో సీట్ ఉండే యాక్చువల్లీ. పోయి నా ప్లేస్లో నేను కూర్చున్నా. దాని తర్వాత ఇట్లా నార్మల్గా చిల్ అవుతుండే. టైమ్ టు టేక్ ఆఫ్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయాక అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫుల్ గ్లోబ్లాగా కనిపిస్తుంది మొత్తం. మీల్ వచ్చేసిండే. నేను నాన్ వెజ్ మీల్ తీసుకున్నా. గులాబ్ జామున్, చికెన్, రైస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఈ పాపని కొంచెం క్యూట్ అనిపించింది. మంచిగా చూస్తూ ఇట్లా కూర్చున్నా. మంచిగా అనిపించిండే. తర్వాత మనం ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాక మెల్లగా అట్లా టైం పట్టింది. చాలా టైం పట్టింది ల్యాండ్ అవ్వడానికి. తర్వాత ఇట్లా కూర్చొని ఎయిర్పోర్ట్లో మంచిగా ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతుంటే, ల్యాండింగ్ అవుతుంటే చూసుకుంటూ కూర్చున్నా. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఒకవేళ అనిపిస్తే కమెంట్ చేయండి. దాని తర్వాత లగేజ్ తీసేసుకొని ఐ స్టార్టెడ్ హెడ్డింగ్ టువర్డ్స్ మెట్రో. సో, ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సో, ఈ ఆంటీ వాళ్ళ బాబు ఇంట్లో కట్టేసింది తప్పిపోతారేమో అని చెప్పేసి. వాడు ఆగమాగం చేస్తుందని చెప్పేసి మస్తు అనిపించింది. పాపం వాడైతే అది పట్టుకొని గుంజుకుంటూ పోతుంది. సో, దాని తర్వాత మెట్రో ఎక్కేసి ఒక డెస్టినేషన్ దిగేసిన. సో, తర్వాత ఏమైందో తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలో చెప్తా.